అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. హెల్త్ ఫుడ్ లైబ్రరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మా ఇంటి పూల మొక్కలను చూపిద్దాం అనుకుంటున్నాను. రండి చూద్దాం. ఇగో మా మనవరాలు ఫీవర్ వచ్చిందని స్కూల్కి పంపించలేదు. ఈ ఇంటి దగ్గర ఉండి నన్ను అన్ని పనులలో డిస్టర్బ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క పువ్వులాగా పూసినాయండి. చామంతులు అయితే మంచిగా అనిపిస్తుంది. ఉసిరి చెట్టు ఇంకా కాయలేదు కానీ. హాయ్ చెప్పు తల్లి. శ్రీరేణు హాయ్ చెప్పు. నా మనవరాల పేరు శ్రీతికారేనండి. వీళ్ళ చెల్లెలు ఉంటుంది శ్రీనయన. మల్లె చెట్టు. ఈ పూల కుండీలన్నీ నేనే తయారు చేశానండి స్వయంగా. అన్నిట్లో చామంతి మొక్కలే పెట్టాను. మంచిగా అనిపించినాయి. గులాబీలు, చామంతులు, రోజ్ ఫ్లవర్ ఒకటి. చూసారా, ఇవి మిరపనారు. ఇవన్నీ ఈ కుండీలన్నీ క్లాత్లో టర్కీ టవల్ క్లాత్ తోటి తయారు చేశాను నేను. పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. రోజు మంచిగా కొన్ని ఒక గుప్పడాన్ని దింపి ప్రతి కూరలో వేసుకుంటున్నా. బాగున్నాయి కదా. మా పూల మొక్కలు ఎలా ఉన్నాయో చూసారా. నెల్లిన కాగితం పూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. బాగున్నాయి కదా. నాకు చాలా ఇష్టం ఇట్లా పువ్వులు నిండుగా పూస్తే చెట్టుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది రణపాల మొక్క. ఇది రోజుకొక ఆకు తింటే కిడ్నీలో రాళ్ళు, మూత్రంలో ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ తగ్గుతాయని మన ఆయుర్వేదిక్ పండితులు చెప్తూ ఉన్నారు. చామంతి పూలు మొన్ననైతే చెట్టు నిండా ఉన్నాయండి. తెంపి దేవుడికి పెట్టాను అన్నీ. ఇది వచ్చేసి మొత్తం మా ఇంట్లో అడవి. నేను మొత్తం అడవిలోనే ఉంటా. అరటి చెట్టు మొన్ననే ఒక గొల్ల కోసాము. ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఇదేమో తినే అరటి. ఇంకా అటు కూర చేసుకునేటి టేక్ చెట్లు, జామ చెట్లు. మొత్తం నేనైతే ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంటాను. చామంతులు చూసారా. పాపం మా మనవరాళ్ళకి మా కోడలికి మొన్ననే పోయిన నెల తిరుపతి వెళ్ళేసరికి దేవుడికి వెంట్రుకలు ఇచ్చొచ్చారు. గుండ్లు అయిపోయినాయి పువ్వులు పెట్టుకోకుండా. పువ్వులేమో మంచిగా విరగబూస్తున్నాయి. చూసారా మా చామంతులు. నచ్చితే ఒక లైక్ కొట్టండి. పువ్వులు కదా, పువ్వులు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా. కనకాంబరాలు బాగున్నాయి కదా. ఇది దొండ తీగ మాది. మొన్ననైతే అసలు 6 months వరకు విపరీతమైన కాయలండి. అందరికీ తెంపి చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టాను. రోజు 2 కిలోలు 3 కిలోలు వెళ్ళేటి అన్ని కాయలు. పెద్దగా పందిరేశారు మా సారు. బాగా కాసినాయి. ఇది జామ చెట్టు. ఇది వచ్చేసి అల్లనేరేడు చెట్టు. చెట్లన్నీ మా ఇంట్లోనే ఉంటాయి. సీతాఫలం ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది వచ్చేసి పసుపు అండి. నేను 3 కుండీలలో పెట్టాను. ఇక ఇంత వచ్చింది. నిన్ననే తీసి కడిగి శుభ్రంగా ఆరబెట్టాను. దాన్ని ఉడకబెట్టి ముక్కలు కట్ చేసి ఆరబెట్టి ఎండిన తర్వాత కట్ చేసి మిక్సీ పడితే
పోయినసారి పట్టినప్పుడు ఒక పావు కిలో అయిందండి 3 కుండీలల్లో పసుపు. ఇది వచ్చేసి అల్లం. అల్లం అయితే కొంచెమే వచ్చింది, 2 కుండీలు వేసాను, కొంచెమే వచ్చింది. దీన్ని వచ్చేసి నేను హెర్బల్ గ్రీన్ టీలో తయారు చేసుకుంటాను దానికోసం. చూసారా ఎలా ఉందో? సబ్స్క్రైబ్ చేసుకొని మా నాన్నమ్మ పూలు చేసింది, ఫోటో సోపులు వేసింది, కొబ్బరి సోపు వేసింది. ఓకేనా?